పవన్ కళ్యాణ్ సినీ అరంగేటం చేసి 20 ఏళ్లు పూర్తయిపోయింది. 1996లో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ 20 ఇయర్స్ స్పెషల్ వేడుక కూడా చేశారు. అయితే కాటమరాయుడు మూవీని పవర్ స్టార్ 22వ సినిమాగా చెబుతారు. మరి ఆ వెంటనే నటిస్తున్న త్రివిక్రమ్ సినిమా 25 సినిమా ఎలా అయిపోయిందని, మధ్యలో 23, 24 సంగతి ఏంటని డౌట్స్ రావడం సహజమే. కానీ ఇప్పుడు అదే లెక్కలకు వచ్చేసాయి జనాలు. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే పీకే 25 ఆస్టాక్గా ఫిక్స్ అయిపోయారు. ఇందుకు కారణం పవన్ తన కెరియర్ మొత్తం 2 సినిమాల్లో కెమిక్ రోల్స్ని ఉండడమే. శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక ఫ్రేమ్లోను, శంకర్ దాదా జిందాబాద్ క్లైమాక్స్ ఫైట్లోను పవన్ వస్తాడు. సో పవన్ సోలోగా చేసిన 2 సినిమాలకి శంకర్ దాదా సిరీస్ కూడా 24 పూర్తయినట్లే అని లెక్క స్టార్ట్ అయిపోయింది. పైగా త్రివిక్రమ్తో పవన్ సినిమా అంటే బ్లాక్ బాస్టర్ కన్ఫామ్. సో ఈ అవకాశాన్ని వదులుకోవడం లేక ఇలా పవన్ త్రివిక్రమ్ సినిమా పీకే 25 అనేస్తున్నారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.